ముఖ్తార్ అన్సారీ గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ 14 హత్య కేసులు 63 క్రిమినల్ కేసులు అడ్డొస్తే అంతం చేయడానికి కూడా వెనకాడరు అనే గుర్తింపు. అందుకే అతడిని బాహుబలి గ్యాంగ్స్టర్ గా పిలుస్తారు యూపీ క్రిమినల్స్. అలాంటి అన్సారీ ఎన్కౌంటర్ భయంతో యూపీ బయటే ఉండాలని డిసైడ్ అయ్యారు. కానీ కాలం ఎవరిని మాత్రం విడిచిపెడుతుంది. ఒక ఎమ్మెల్యే హత్య కేసులో కటకటాల పాలు చేసింది. చివరికి బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ హార్ట్అటాక్తో మరణించారు. ఆ తర్వాతే యూపీ షేక్ అవ్వడం మొదలైంది. తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉందని ఉమర్ అన్సారీ ఆరోపించడం రాజకీయంగా రచ్చరేపుతోంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతకు ముఖ్తార్ అన్సారీ మరణం వెనుక నిజంగా కుట్రకోణం దాగి ఉందా? సీఎం యోగి మార్క్ ఎలిమినేషన్ జరిగింది అనే అనుమానాల్లో నిజమెంత? హార్ట్అటాక్ తో మరణించిన బాహుబలి గ్యాంగ్స్టర్ అన్సారీ, స్లో పాయిజన్తో చంపేశారని ఆరోపిస్తున్న అన్సారీ ఫ్యామిలీ. అన్సారీ ఎలిమినేషన్ లో యోగి మార్క్ యాక్షన్ నిజమేనా? నేరం చేసి అరెస్ట్ అయితే బెయిల్తో బయటకు రావచ్చు. మర్డర్ చేసిన మహా అయితే జైలు శిక్ష, అది కాదంటే లైఫ్ పడుతుంది. ఇక అత్యాచారం లాంటి నేరాలు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడో. ఒకవేళ ఖరారైనా ఏ గాంధీ జయంతికో సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేసేయచ్చు. చాలా మంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ. మరి ముఖ్యంగా యూపీ క్రిమినల్స్ మైండ్ సెట్ అలాగే ఉండేది. వాళ్లలో చాలా మందికి చట్టమైన పోలీసు వ్యవస్థ అయినా అంతగా భయం లేదనడానికి గతంలో జరిగిన ఎన్నో నేరాలే ఉదాహరణ. కానీ యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పు కనిపించింది. ఎప్పుడైతే నేరస్తుల ఇళ్లపైకి బుల్డోజర్ ఎంట్రీ ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పోలీసుల తుపాకీలు రీసౌండ్ ఇవ్వడం మొదలైందో, ఆటోమేటిక్ గా నేరాల సంఖ్య కూడా తగ్గడం మొదలైంది. బాహుబలి గ్యాంగ్స్టర్లుగా పేరొందిన వారు సైతం యోగి మార్క్ ఎన్కౌంటర్ యాక్షన్ కు భయపడే యూపీలో అడుగుపెట్టే సాహసం చేసేవారు కాదు. అలా ఉత్తరప్రదేశ్ బయటే ఉండి తన ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న ఓ గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ చివరికి ఆ రాష్ట్ర జైల్లో శిక్ష అనుభవిస్తూ హార్ట్అటాక్ తో మరణించారు. అందుకే ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చ చేస్తోంది. ఆ గ్యాంగ్స్టర్ పేరు ముఖ్తార్ అన్సారీ. ముఖ్తార్ అన్సారీ నేర సామ్రాజ్యాన్ని ఏలి ఆపై రాజకీయాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ముఖ్తార్ అన్సారీ ఒకరు. ఓ క్రైమ్ కహానికి అవసరమైన అన్ని కోణాలు అన్సారీ జీవితంలో ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన అన్సారీ కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగారు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ అన్సారీ చివరికి గుండెపోటుతో మరణించారు. ముఖ్తార్ అన్సారీపై భూ ఆక్రమణ, హత్య, దోపిడీ సహా దాదాపు 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముఖ్తార్ అన్సారీ చాలా ఏళ్లుగా పంజాబ్ జైళ్లలో ఉన్నారు. 2022 నుంచి ఉత్తరప్రదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 1996, 2002, 2007, 2012, 2017 ఎన్నికల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ చివరి 3 సార్లు జైల్లో ఉండగానే గెలిచారంటే అన్సారీ ప్రభావం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ముందు చెప్పినట్టు అన్సారీ దేశ సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చారు. అన్సారీ తాత ఎంఏ అన్సారీ ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఢిల్లీ ఎయిమ్స్ సమీపంలోని అన్సారీ రోడ్, అన్సారీ నగర్ పేర్లు ఆయన పేరుపై పెట్టినవే. 1963లో జన్మించిన ముఖ్తార్ అన్సారీకి ఎంఏ అన్సారీ పేరు మీద ముఖ్తార్ జూనియర్ అని పేరు పెట్టారు. ముఖ్తార్ తాత బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేశారు. సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించారు. ముఖ్తార్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్సారీ జీవితాన్ని కాంట్రాక్టులు నేర ప్రవృత్తిలోకి అడుగుపెట్టేలా చేశాయి. 1980లో ముఖ్తార్ అన్సారీ చిన్న చిన్న కాంట్రాక్టులతో జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేయడానికి అది బాటలు పరిచింది. 1988లో సచ్చిదానంద రాయ్ అనే కాంట్రాక్టర్ హత్య ఆయన ప్రొఫైల్ ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత రాజేంద్ర సింగ్ అనే కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఇలా వరుస హత్యలతో ఆయన పోలీసు రికార్డుల్లో వాంటెడ్ గా మారిపోయారు. ఆ తర్వాత ఆయన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారి నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాక అందులో నుంచి బయటకు రావడం అందరికీ అయ్యే పని కాదు. ముఠాల మధ్య పగలు, ప్రతీకారాలు, ఆధిపత్య పోరు వంటివి సర్వసాధారణం. ఈ క్రమంలోనే 1990 నుంచి 2005 వరకు అన్సారీ, బ్రజేష్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. మద్యం నుంచి బొగ్గు వరకు ప్రభుత్వ కాంట్రాక్టులు పొందేందుకు ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్
ఓ స్థాయిలో జరిగింది. 1990లో ఘాజీపూర్లో తొలిసారి ఇద్దరు ముఖాముఖి తలపడ్డారు. ఈ క్రమంలో 1991లో ముఖ్తార్ అరెస్టయ్యారు. ఆయనను తరలిస్తుండగా ఇద్దరు పోలీసుల్ని కాల్చి చంపి పరారయ్యారు. 1991లో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ అన్న అవధేశ్ రాయ్ని హత్య చేశాడు. ఈ కేసులోనే అన్సారీని దోషిగా తేల్చిన కోర్టు జైలు శిక్ష విధించింది. ముఖ్తార్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా తన నేర సామ్రాజ్యాన్ని మాత్రం వదల్లేదు. మౌలో మతపరమైన అల్లర్లను ప్రేరేపించారనే ఆరోపణలపై 2005లో జైల్లో ఉంటూనే 2002లో మహమ్మదాబాద్లో ముఖ్తార్ సోదరుని ఓడించిన కృష్ణానందరాయ్ హత్యకు ప్లాన్ చేశాడు. చివరికి పక్కా పథకం ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ హత్య తర్వాత ముఖ్తార్ అన్సారీ పూర్వాంచల్లో తిరుగులేని అండర్వరల్డ్ డాన్ అయ్యాడు. ముఖ్తార్ అతడి అనుచరులు కోరుకున్న కాంట్రాక్టు పొందేందుకు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. అన్సారీ ఆయన అనుచరులు చేసిన హత్య కేసులకు సంబంధించిన సాక్షుల్ని దారుణంగా చంపేశారు. యూపీని దాటి మహారాష్ట్రలోనూ అన్సారీ తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై మోకా చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాతి కాలంలో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టడం, గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపడం వంటి పరిణామాలతో అన్సారీలో భయం మొదలైంది. ఉత్తరప్రదేశ్లో అడుగు పెడితే ఎన్కౌంటర్ కావడం ఖాయమని భయపడ్డ అన్సారీ రాష్ట్రం బయట ఉండేందుకు తన పలుకుబడిని ఉపయోగించుకున్నాడు. దోపిడీ కేసుల్లో చాలా నెలలు పంజాబ్ జైళ్లలో గడిపాడు. అక్కడి నుంచే దందా నడిపాడు. ఎన్కౌంటర్ ఖాయమని భయపడినా బందా జైలుకు రాక తప్పలేదు. ఇప్పుడు ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ హార్ట్అటాక్ తో మరణించాడు. కానీ తన తండ్రిని స్లో పాయిజన్తో చంపేశారని అతడి కుమారుడు చేసిన ఆరోపణలు యూపీ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. जिनको जहर दिया गया उन्होंने आरोप लगाया 19 मार्च को रात के खाने में उन्हें जहर दिया गया था। उन्हें माननीय न्यायालय में जहां वो विचाराधीन थे, बंदी के रूप में जुडिशियल कस्टडी में थे, सारी कोर्टों में डाला गया और जो कार्रवाई करनी है सब कोर्ट के माध्यम से और न्याय के रास्ते से आगे बढ़ेगी। తన తండ్రి మరణంపై ఉమర్ అన్సారీ అనుమానాలు ఇవే. ముఖ్తార్ అన్సారీకి జైలులో ఆహారం ద్వారా స్లో పాయిజన్ ఇచ్చారనేది ఉమర్ ఆరోపణ. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జైలులో అన్సారీకి వడ్డించే ఆహారం ద్వారా నెమ్మదిగా విషప్రయోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన తరఫు న్యాయవాదులు బారాబంకీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్ 4న అన్సారీ కుమారుడు ఉమర్ తన తండ్రికి జైలులో ప్రాణహాని ఉందని, తనను రాష్ట్రం వెలుపల బీజేపీ కాకుండా మరే పార్టీ పాలిత రాష్ట్రానికైనా బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అయితే అన్సారీ గుండెపోటుతోనే మృతి చెందినట్టు యూపీ డీజీపీ, ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8:25 సమయంలో అన్సారీకి వాంతులు కావడంతో అపస్మారక స్థితిలో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు. 9 మంది వైద్యుల బృందం రోగికి అత్యవసర వైద్య సహాయం అందించింది. కానీ అతను గుండెపోటుతో మరణించాడని ప్రకటించారు. మరోవైపు అన్సారీ మృతిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ చీఫ్ జైలులో ఉన్న ఖైదీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పదంగా మరణించినప్పుడు సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని నిబంధనలు చెబుతోన్నట్టు తెలిపారు. లేదంటే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అఖిలేష్ ఎక్కడా ముఖ్తార్ అన్సారీ పేరును ప్రస్తావించలేదు. మరో కీలక పార్టీ బహుజన్ సమాజ్వాదీ అధినేత్రి మాయ సైతం ఇలాగే స్పందించారు. అన్సారీ మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తదితర విపక్ష నేతలందరిది అదే మాట. అన్సారీ మృతిపై సీబీఐ విచారణ జరిపించవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. బాబా గోరఖనాథ్ దయతోనే తమకు న్యాయం జరిగిందని, ఉత్తరప్రదేశ్కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగిందని, ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలన్నారు కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్. बाबा के आशीर्वाद है। जय आज मैं हमेशा बाबा के दरबार में न्याय के लिए करती थी, आज न्याय मिला है हमको। విపక్షాలపై అల్కారాయ్ ఆరోపణలు అర్థం లేనివేం కాదు. ఘాజీపూర్, మౌ, ఆజంఘడ్, వారణాసి, మీర్జాపూర్, జౌన్పూర్ జిల్లాల్లో ముఖ్తార్ అన్సారీకి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ముఖ్యంగా అక్కడి ముస్లిం సమాజం ఆయన గీసిన గీత దాటరని చెబుతుంటారు. ఈ లెక్కలు తెలుసు కాబట్టే సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ తదితర విపక్ష పార్టీలు ముఖ్తార్ అన్సారీ మృతిని రాజకీయం చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ నేరుగా యూపీ సీఎం యోగి పేరు ఎత్తే ప్రయత్నం చేయడం లేదు. కానీ పరోక్షంగా ఆయన
ఆయన్నే వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గురి ముఖ్తార్ అన్సారీపై చాలా కాలంగా ఉంది. అతిక్ అహ్మద్ ఎలిమినేషన్ తర్వాత యోగి నెక్స్ట్ టార్గెట్ ముఖ్తార్ అన్సారీనే అనే చర్చ జరిగింది. అలాంటిది ఆ గ్యాంగ్స్టర్ జైలులో ఉండగా మరణించడం, దానికి అన్సారీ ఫ్యామిలీ స్లో పాయిజన్ ఆరోపణలు చేయడం విపక్షాలకు అస్త్రంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరపనున్నట్లు యోగి ప్రభుత్వం హామీ ఇచ్చింది.